ఉన్నాయి సార్, అవి ఉన్నాయి ఉన్నాయి కాయలు కనిపిస్తాయి. వాళ్ళు మా సార్ వాళ్ళ కొడుకేనా? ఈరోజు ఒక శుభదినంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఇదంతా మెయింటెనెన్స్ పాలనా రంగంలో ఉన్నటువంటి మన ఈటల సమ్మన్న గారు, మా గురువు గారు. మేము స్కూల్లో చిన్నప్పుడు మాకు పాటలు నేర్పినటువంటి గురువు గారు. వారు ఎప్పటి నుంచో అంటున్నారు ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయమని చెప్పి. కానీ నాకంటే కొన్ని సమయం వల్ల రాలేకపోయాను. ఈరోజు వరంగల్లో చిన్న ప్రోగ్రాం మీరు వచ్చి సమ్మన్న గారికి కాల్ చేయడం జరిగింది. వారు కూడా అదృశ్యంగా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో మేమందరం కలిసి ఈ ఆశ్రమాన్ని అంతా విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా 40 మంది వృద్ధుల వరకు ఉన్నారు. నిజంగా చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొడుకులు ఎక్కడనో బిడ్డలు ఎక్కడనో, సో వాళ్ళ తల్లిదండ్రులకు అటువంటి లోటు లేకుండా అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఆదరణ నిజంగా చాలా గొప్పది. నిజంగా మా గురువుగారు అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. సో ఒక జన్మ అంటూ ఏదో ఒకటి చేయాలని అంటారు కాబట్టి సో వారు సార్థకం చేసుకున్నారు. ఈ యాజమాన్యానికి ఈ ఆశ్రమం ఏవైతే నిర్వహిస్తున్నారో వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళంతా దైవ స్వరూపులే. వాళ్ళకు చెప్పాలంటే అది ఇటువంటి మన ఏమంటారు ఏమంటారు అంటే ఈ సేవా కార్యక్రమం, ఈ సేవా దృక్పథం ఉండడం అనేది అందరికీ సాధ్యం కాదు. అది కొందరికే సాధ్యం అవుతుంది. ఆ కొందరిలో మరి ఈ యాజమాన్యం అంత ఉండడం అంటే చాలా గ్రేట్. ఇది నిజంగా చాలా ఆనందం అనిపించింది ఈరోజు. సరే పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలంటారు కదా, వారు సార్థకతం చేసుకుంటున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. సో ఒకసారి మన పిల్లలతో కూడా కొన్ని నాకేమనిపించింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఏదైనా ఒకేషన్స్ ఉంటాయి కదా, అకేషన్స్ మనం ఎక్కడో జరుపుకోవడం కాకుండా ఇక్కడ జరుపుకొని వాళ్ళకు కూడా వాళ్ళ మధ్యలో జరుపుకొని వాళ్ళకి ఏదో మనం ఏదో చిన్న మన కాంట్రిబ్యూషన్ మన తరఫున ఇచ్చినట్టు చేస్తే చాలా బాగుంటుంది. నాకెందుకు ఇప్పుడు వచ్చిన తర్వాత అనిపించింది ఎవడో బర్త్డే 1000 రూపాయలు ఖర్చు పెట్టి చేయడం కన్నా అది ఇక్కడ చేసుకుంటే ఆనందాశ్రమంలో ఆనందంగా ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఏదో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసినట్టుగా ఉంటుంది అని చిన్న ఆలోచన మాత్రం నాకు కలిగింది. అది త్వరలో 25 మామిడి చెట్లు మనకి వచ్చిన 25 చెట్లలో ఒక్కటి ఎండిపోయింది సార్. అదే ఒకటి ఇక్కడ ఉండే ఒకటి అక్కడ 2 ఉండే. ఇది వచ్చింది అది కూడా మీద పుల్లా కానీ మొదటి చూద్దాం. అదే కానీ ఏం చేయకపోతే బాగున్నారు అమ్మ రాలే.
ఇవాళ ఏకాదశి కదా, వాళ్ళ తల్లిగారింటికి పోయి అక్కడ అది అది భోజనం అప్పుడు కరెంట్ లేదు కదా అంటే ఇట్లా పట్టుకో. బ్రహ్మాండంగా మీరు నడిచిపోయేది మీరు చెయ్యనేది ఫుల్గా సార్ నాకు తెలుసు కదా బాట గీట అన్నీ తోటి గీట ఉంటుంది. అలాగా చేపలు పెంచుతున్నాం. అప్పుడు నాలుగు చెకింగ్కి తీసి ఇస్తాను ఇక గొడవతో పెట్టి ఇస్తాను. ఇలా ఏకాదశి కాబట్టి మనిషికి రోజు తీసుకు పరకపోయి పట్టుకున్నారు. దాన్ని ఏం చేయాలి చెప్తాను. చెప్తున్నా మనం ఏమన్నా ఉన్నాయి అసలు ఇలా చెడిపోయేది. మాకు అది ఐడియా లేదు మరి అది. నిమ్మకాయలు అని ఉంటుందా? ఆరెంజ్ లాగా ఉంటే లోపల అవి చిలుకలు. తాతమ్మ తాతమ్మ తాతమ్మకు అమ్మ. మా అమ్మ అమ్మకు అమ్మ అక్కడ ఉండే ఆమె 103 years వచ్చిపోయింది. బోయినపల్లి సికింద్రాబాద్ బోయినపల్లి ఉంది కదా, అక్కడ ఆమె. ఇక్కడ మా తాత పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చుకున్నాడు. ఇక ఈ ఫోర్ట్ వరంగల్ తీసినావా నీ తోట? అదంతా వరకు నాతో నాకు అనిపించి మొత్తం తీసుకుని నీకు ఆ సారి కొడతా, సమ్మన్న సారి కొడతా. నాకు
నాకు పెట్టేసేయండి, నేను చూసుకుంటాను. నెంబర్ ఇవ్వాలా? ఇచ్చేయి వాట్సాప్. రామచందర్ అవంటానులే పెట్టు. కాదు సార్. ఓ సరు సరు సార్, ఎక్కడికి వచ్చారు మీరు? మేము ఇక్కడ వరంగల్లో ఆనందాశ్రమం అని చెప్పేసి అని వృద్ధాశ్రమం ఉందండి. మాకు మా దగ్గర మిత్రులు ఈటర్ల సమ్మన్న గారు అని చెప్పేసి అని వారు ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు ఒక అద్భుతమైన మంచి రచయిత కూడా, అంతేకాకుండా ఒక మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక ప్రొఫెసర్గా రిటైర్డ్ అయినాక కూడా ఆయన యొక్క వృద్ధుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమందికి చేయూతనిస్తున్నారు, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. వారితో నేను ఇక్కడికి రావడం జరిగింది. వారికి శిష్యులైనటువంటి డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు కూడా మాతో రావడం, ఈ ఆశ్రమాన్ని తిలకించడం. ఇది మూడోసారి అండి నేను రావడం. దాదాపుగా 97-98 ఆ ప్రాంతంలో ఫస్ట్ ఇది దీన్ని ఇంటర్వ్యూ చేశాను నేను. అసలు వృద్ధాశ్రమంలో అసలు వృద్ధులు ఎలా, ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఇవన్నీ కూడా సేకరించి ఒక సజెషన్ ఇచ్చాను. ఒక మంచి రచయిత, సార్ కూడా రచయిత. సో అలానే ఒక మేడం రచయిత ఉంటే నేను ఆమెకు ఒక టైటిల్ ఇచ్చాను, పండుటాకులు అని చెప్పేసి అని ఒక పుస్తకాన్ని రాయండి. అంటే ఆ పండుటాకులు ఏం కోరుకుంటున్నాయి, ఎక్కడో పిల్లలు ఏదో ఫారిన్ కంట్రీస్లో, ఎక్కడో మారుమూల ప్రాంతంలో తల్లిదండ్రులు వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి ఆశ్రయాన్ని ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ, పిల్లలు దూరం ఉన్నా సరే అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా ఈ యొక్క ఆనందాశ్రమం నిర్వహింపబడుతుంది. నిజంగా కూడా వాళ్ళంతా కూడా అదృష్టవంతులు. ముఖ్యంగా ఇందులో ఈ నిర్వాహకులు అందరూ కూడా అదృష్టవంతులు, తర్వాత గొప్పవాళ్ళు అని చెప్పేసినారు. ఎందుకంటే అలాంటి అవకాశం అందరికీ రాదు. అది రావడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇదేనండి, దీనికి ఇక్కడ దాకా రావడానికి కారణమైనటువంటి చింతపట్ల గారికి మరియు అదే ఈటల సమ్మన్నకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆనందాశ్రమం అనేది ఇక్కడికి వచ్చినాక ఆనందం కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. రాష్ట్రీయ చారిటబుల్ ట్రస్ట్ దాదాపుగా 31 సంవత్సరాల క్రితం మొదలైంది. దీని యొక్క
అంటే ఆలోచన చేసింది ప్రొఫెసర్ పరమాజీ గారని కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్. ఆయనే మేనేజింగ్ ట్రస్ట్గా ఉన్నారు. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్, ఎడ్యుకేషనలిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లీగల్ జస్టిస్ ఉన్నారు. అందరి కాంబినేషన్, ఉమెన్ ఉన్నారు, మేల్ కాంబినేషన్, అన్ని కాస్ట్ కాంపోజిషన్, అన్ని సామాజికమైనటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని దాదాపు 32 సంవత్సరాల క్రితం మొదలు చేయడం జరిగింది. నలుగురితో మొదలైనటువంటి అది ఇప్పుడు 40 మంది వరకు ఉంది. ఫస్ట్లో ఒకే ఒక యూనిట్ ఉండే, ఆ ఓల్డ్ యూనిట్. క్రమంగా దీన్నంతా వృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నా. నా తర్వాత వేరే వాళ్ళు వస్తారు. దీనికి కొన్ని విలువల ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఆ విలువలకు కట్టుబడి రాజీ పడకుండా ఈ ఆశ్రమాన్ని నడపాలనేటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో మేమందరం కృషి చేస్తున్నాము. దీనికోసం మా తదనంతరం కూడా ఎవరుంటే వాళ్ళు దీన్ని అదే విలువలు పాటిస్తూ నడపాలనేటువంటిది మా యొక్క ఆశయం. సార్ మీరు చెప్పండి. ఏం చెప్పాలి అశోక్